హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ, కీలక మెమో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖ విడుదల చేసినటువంటి అత్యవసర మెమో ప్రకారంగా ఉద్యోగుల సమస్యలపై జరుగుతున్న తాజా పరిణామాలను విశ్లేషిస్తూ ఒక స్పష్టమైన వివరణ అయితే ఇచ్చిందనమాట. ఏంటంటే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మోస్ట్ అర్జెంట్ మెమో అండి. ఈ మెమో అనేది మోస్ట్ అర్జెంటుగా అయితే పేర్కొనబడింది అనమాట. నేడే కీలక భేటీ అంటూ. ముందుగా ప్రభుత్వ అత్యవసర ఆదేశాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖ ఈ రోజున అంటే జూలై 19, 2026 తేదీన ఒక అత్యవసర మెసేజ్ జారీ చేసింది. అదేంటంటే, ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, GOM అంటాము. GOM చర్చలను వేగవంతం చేయాలని, దీనిని అత్యవసర ప్రాధాన్యత అంటే మోస్ట్ అర్జెంటుగా అనైతే కలిగిన అంశంగా పరిగణించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను ఈ యొక్క మెమో ద్వారా జారీ చేసింది. మరి అక్టోబర్ 2025 నాటి చర్చల పురోగతిపై కూడా ఈ మేరకు వివరణ చేశారు. యాక్చువల్గా 18th అక్టోబర్ 2025 సంబంధించి కూడా ఈ మేరకు గుర్తించబడినటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు అయితే జరిపింది. ఆనాడు తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలపై కూడా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. ఏమిటి అనే దానిపైన కూడా ఈ మేరకు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ATR అనేది సమర్పించాలని ప్రభుత్వం కోరింది. అయితే పాత హామీల అమలు తీరును సమీక్షించి సదరు అడుగులు వేయటమే దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట. గతంలో కూడా అక్టోబర్ 18, 2025న జరిగినటువంటి ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏమిటి, అందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి అని ఒకసారి రివిజన్ కూడా చేసుకోవాలని చెప్పేసి ఈ మెమోలో ఉంది. అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రధాన ఎజెండా కూడా ఇక్కడే ఉందన్నమాట. గత వారంలో ఇద్దరు మినిస్టర్స్ మినిస్టర్స్తో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల్లో పెండింగ్ బిల్లుల అంశం అనేది ప్రధానంగా ముందుకు వచ్చింది. ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల బకాయిలైనటువంటి మెడికల్ రియంబర్స్ అయితే ఏమి, అలాగే ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులపై ఒక తుది నిర్ణయం తీసుకోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. నేటి సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోస్ట్ అర్జెంట్ ఈ యొక్క ఏదైతే భేటీ ఉందో మోస్ట్ అర్జెంట్ భేటీగా అయితే పేర్కొనడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్స్కి శుభవార్త అనేది ఉంటుంది. ఇక అయితే ఈరోజు సాయంత్రం 20వ తేదీ జూలై 2026 సంబంధించి సాయంత్రం ఈవినింగ్ 5 PM కీలక సమావేశం జరిగింది. మంత్రుల బృందం మరియు ఉద్యోగ సంఘ నేతల మధ్య కీలక చర్చలు అయితే జరిగాయన్నమాట. ఈ సమావేశంలోనే ఈ యొక్క యాక్షన్ టేకెన్ రిపోర్ట్
గతంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన చర్చల్లో తీసుకున్నటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏమిటి? అనేది చర్చించడం జరిగిందనమాట ప్రధానంగా. సో, దీని ఆధారంగా మంత్రి ఉపవర్గ సమావేశం అనేది ఉపవర్గ సంఘం తన తుది నిర్ణయాలనైతే మనకు రేపు వెల్లడించనుంది. ఇకపోతే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం పైన ఉద్యోగుల ఆశలు. సో, మరి ఈ మొత్తం ఉద్యోగులకు సంబంధించి ఏవైతే కీలక నిర్ణయాలున్నాయో దాదాపుగా 23 అంశాలకు సంబంధించి నిర్ణయాలైతే ఉన్నాయన్నమాట. వీటిపై తీసుకునే నిర్ణయాలను క్రోడీకరించి ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ముందైతే ఉంచుతాయి. సో, ఒక సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న పెండింగ్ బిల్ల క్లియరెన్స్‌పై ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే కొద్దిగా మనకి శుభవార్త అయితే వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. పెండింగ్ బిల్ల క్లియరెన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా డీఏ ప్రకటన అయితేనేమి, వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక పరంగా ఊరటనిచ్చే అంశం అయితే త్వరలోనే వెల్లబడబోతోంది. ఇక త్వరితగతిన సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తోంది ప్రభుత్వము. సో, ప్రభుత్వము ఈ యొక్క అంశాన్ని మోస్ట్ అర్జెంట్‌గా అయితే పేర్కొంది. సో, దీన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో ఉన్నట్టుగా అర్థమవుతుంది. గతంలో జరిగిన చర్చల సారాంశాన్ని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఉద్యోగుల ఆవేదనను తగ్గించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులైతే వేస్తోంది. సో, మొత్తానికి రేపటి రోజున ఒక మంచి శుభవార్త ఏదో ఉద్యోగ పెన్షనర్స్‌కైతే ఖచ్చితంగా రానుంది అనైతే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే టైమ్ టు టైమ్ మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.